ఇన్స్పెక్టర్ గారు, అయ్యా ఇన్స్పెక్టర్ గారు, ఎవరు మీరు? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, ఎవరు కాళిదాస్ అంట మా ఇళ్ళ మీద పడి మా సర్వస్వాన్ని దోచుకొని మమ్మల్ని కొట్టారయ్యా. అబ్బో, అవునండి ఇన్స్పెక్టర్ గారు. రోజు రోజు చూస్తుండగానే వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆ కాళిదాసుని మీరు పట్టుకుంటారా? లేదంటే చెప్పండి, పై ఆఫీసర్ దగ్గరకి వెళ్తాం. చూడండి, ఆ కాళిదాసుని పట్టుకోవడానికి మా ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తుంది. అది చాకచక్యంగా మా నుండి తప్పించుకుంటున్నాడు. ఆ కాళీని, అతని ముఠాని పట్టుకునే బాధ్యతను ఎస్పీ గారు నాకు అప్పగించారు. అతి త్వరలోనే వాళ్ళని పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెబుతానని మీకు మాట ఇచ్చా. ఇక మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. అలాగే అండి, మీరు అతన్ని ఎంత తొందరగా పట్టుకుంటే మాకు అంత మంచిదయ్యా. మేము ఇబ్బంది పడలేకపోతున్నాం. సరే సరే, పదండి లాయర్ గారు. వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని దారిలో వదిలిపెట్టి నేను వెళ్తాను. అలాగే చిన్న. ఏమిటి బావా, ఏదో ఆలోచిస్తున్నావు? ఏమి లేదు భారతి, ఆ దుర్మార్గుడు కాళీ లాయర్ సత్యమూర్తిని భగవంతముడైన చిన్నాను వాది వాళ్ళ దగ్గర కొద్దిగా డబ్బు తీసుకొని పారిపోయాడని వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అస్తమానం ఆ నేరస్తుల గురించి ఆలోచించడమేనా? నీ మర్దల గురించి ఒక్క క్షణమైన ఆలోచించువా బావా? మా పోలీసు వాళ్ళు నేరస్తుల గురించి ఆలోచిస్తారు గాని మరెవ్వరి గురించి ఆలోచించరు. మేమంటూ ఉన్నామని, మీకోసమే ఎదురు చూస్తున్నామని మా గురించి గుర్తుందా బావా? చూడు బావా, మన పెళ్ళెప్పుడు? భారతి, తలకు మించిన బాధ్యతను నెత్తి మీద పెట్టుకొని ప్రేమ పెళ్లి అంటూ నా కర్తవ్యాన్ని విస్మరించలేను. ఏంటి బావా, పెళ్లి చేసుకోవడానికి ఉద్యోగం అడ్డొస్తుందా? అవును భారతి, ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం కళ్ళు కప్పి దోపిడీలు దొంగతనాలు చేస్తూ ఈ చీకటి ప్రపంచానికి జగన్ మహారాజులాగా చలమణి అవుతున్న ఆ పందిపాటు రుద్రమరాయుడు అతని అనుచరుల్ని పట్టుకునే బాధ్యతను ఎస్పీ గారు నాకు అప్పగించారు. అంతటి గురుతర బాధ్యత స్కంధాలపై ఉంచుకొని ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ పెళ్లి అంటావేం భారతి? ఆ దుర్మార్గుల్ని పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించిన తర్వాతనే మన పెళ్లి. అంతవరకు ఆగాల్సిందే. అవును బావా, మీరు మగవాళ్ళు, మీరు ఏం మాట్లాడినా చలామణి అవుతుంది. అరే, ఇంతలోనే అంత కోపమా? కోపం రాదా మరి? అబ్బా, రాణి గారు కోపంలో కూడా ఎంత అందంగా కనిపిస్తున్నారు. ఇలాంటి మాయ మాటలు మా ఆడవాళ్ళకు చెప్పి మీ మగవాళ్ళు మాయమర్పించడం మీకు అలవాటేగా. చూడు భారతి, మీ ఆడవాళ్ళలోని మహత్తర శక్తి ఏమిటో కానీ ఎంతటి మగవారినైనా ఇట్టే లొంగ తీసుకుంటారు. హలో, ఏమిటి భారతి? ఆ కాళిదాస్ ఈరోజు బ్యాంకు నుండి సుమారు 10 లక్షలు తీసుకొని పారిపోయాడని ఎస్పీ గారు అతన్ని పట్టుకోమని నాకు చెప్పారు. నేను వెళ్తున్నాను. హలో, ఒక్క నిమిషం స్టేజీ గ్యాప్ వచ్చినందుకు క్షమించండి. ఈ స్టేజీ మీద పూలు తల్లి జారిపోతుంది.